హాయ్ ఫ్రెండ్స్, వేడి వేడిగా చేపలు ఇంత చీకట్లో కూడా చేసుకొని తినేటోడు ఉన్నాడు ఫ్రెండ్స్. నేనైతే ఇప్పటివరకు ఎవరిని కూడా చూడలేదు. మా ఫ్రెండ్ గారు మాత్రం ఉన్నాడు. వాడు ఇప్పుడే మేము 3 రోజుల నుంచి మా ఊళ్ళో వర్షాలు జోరుగా పడుతున్నాయి. చెరువు నుంచి చేపలు బయటకు వస్తే పోయి పట్టుకొని వద్దాం తిందాం రా అని చెప్పేసి అన్నాడు. పోయినాం, పట్టుకొచ్చినాం. 6 చేపలు దొరికినాయి ఫ్రెండ్స్. ఇగో ఇగో ఫ్రెండ్స్, ఇంత చీకట్లా దాన్ని మసాలా పట్టేసి తీసుకొచ్చి ఫ్రై చేస్తున్నాడు నా కోసము. వీడంటే ఫ్రెండ్స్ నాకు దోశ అంటే. మా ఊళ్ళో అయితే ఓలేడు ఇంత మంచోడు. చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడైతే చేపల ఫ్రై చేస్తున్నాము తర్వాత మాత్రం మంద వస్తుంది, చిందు చిందు చేసేస్తాము, ఇలా దుమ్ దామ్ దావ చేస్తాము. ఆ చేపలు అయితే ఫ్రై చేస్తున్నాయి. కొన్ని అయితే ముక్కలు చేసిండు, చేసి అయితే పక్కకు పెట్టేసిండు. ఎట్లా ఇచ్చినాయి ఇప్పుడు చెప్పండి, ఒకసారి కామెంట్లో పెట్టండి. నాకైతే ఇలా ఫుల్ ఎంజాయ్ అనిపిస్తుంది. చేపలు పట్టింది ఎంత కష్టమో కానీ ఇప్పుడు ఫ్రై చేసుకొని తింటే మాత్రము ఆ కష్టం అంతా ఒక్కసారి వెళ్ళిపోతుంది, నాకు అర్థమైపోయింది. కానీ చీకట్లో, ఇంత చీకట్లో లైట్ లేదు, ఏం లేదు. చూడండి ఫ్రెండ్స్, కానీ మావాడు ఫ్రై చేసి ఒక కట్టెల పొయ్యి మీద, చూడండి ఫ్రెండ్స్, కట్టెలు కిందికి మంట బగ్బగా అంటుంది, లోపలికి ఫ్రై కూడా కుతు అంటుంది ఫ్రై చేపలు మాత్రము. ఇగో నాకైతే ఫుల్ ఎంజాయ్ ఉంది ఇలా ఈరోజు మాత్రము. ఎందుకంటే చేపలు చాలా ఉంది అనుకుంటున్నాము. వాన పడితే చెల్లకని చేపలు పట్టుకురావాలి భయ, మనం సొంతంగా కొనుక్కొని తిన్నది ఒక ఫీల్ ఉంటుంది, కానీ పట్టుకొచ్చి తిన్న ఫీల్ వేరుంటుంది, నాకు తెలుసు, అర్థమైంది. మీరు కూడా మీ ఫ్రెండ్స్లలో ఇట్లా పట్టుకొని తిన్న రోజులు ఉంటాయి అని అది కమెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. నేనైతే చేపలు తిని ఈరోజు ముందు ఆగి చిందు చిందు చేసేస్తాము.